నేటి ఎపిసోడ్‌లో భాగ్యం అమూల్య సిద్ధార్థాన్ని చెడగొట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని కూతురితో చెప్తుంది. వల్లి తనకేమి చెప్పొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విశ్వక్ ఇచ్చిన ఫోటోలను పట్టుకొని భాగ్యం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమూల్య, విశ్వ కలిసి ఉన్న ఫోటోలను నిశ్చితార్థంలో పెట్టాలని, కానీ అవి పెట్టింది మనమే అని తెలియకూడదని ఇడ్లీ బాబాయికి చెబుతుంది. ఇడ్లీ బాబాయ్ ఆ పని చేసేందుకు ఒప్పుకుంటాడు. వాటిని కావాలని నిశ్చితార్థం జరిగే చోట పడేస్తాడు. వాటిని ఒక పాప తీసి చూస్తుంది. వాటిని తీసి పిన్ని ఫోటోలు. పిన్ని పక్కన ఎవరో ఉన్నారు. ఏంటి? వాటిని పిన్నికి ఇచ్చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం అది చూసి చాలా ఆనందిస్తుంది. ఒక పక్క నిశ్చితార్థం జరుగుతూ ఉంటే వల్లి కనిపించకపోయేసరికి ప్రేమ, నర్మద గాబరాతో వల్లిని వెతుకుతూ ఉంటారు. ఈలోపు ఫోటోలు దొరికిన పాప ఆ ఫోటోలను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు ఆ ఫోటోలు చూపించమని అడుగుతారు. ఆ ఫోటోలను ప్రేమ చూసేస్తుంది. ఆ పాప నుంచి ఆ ఫోటోలను తీసుకునేందుకు ప్రేమ ప్రయత్నిస్తుంది. మధ్యలో ప్రేమను ధీరజ్ అడ్డుకుంటాడు. కావాలనే చిన్న చిన్న గొడవలు పడతారు ఇద్దరు. మరోపక్క ప్రేమ ఆ ఫోటోలు ఎవరు చూస్తారోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు నర్మద రావడంతో ప్రేమ పాప చేతిలో అమూల్య, విశ్వాల ఫోటోలు ఉన్నాయని చెబుతుంది. దీంతో నర్మద, ప్రేమ టెన్షన్ పడతారు. ఇద్దరు కలిసి నిశ్చితార్థం జరిగే చోటికి వస్తారు. ఈలోపు పాప కింద పడిపోయి ఆ ఫోటోలను పెళ్ళికొడుకు ముందు పడేస్తుంది. వాటిని ఎవరు చూస్తారోనని ఓ పక్క ప్రేమ, నర్మద కంగారు పడుతూ ఉంటారు. ఆ ఫోటోలు పెళ్ళికొడుకు వారు చూడాలని భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోపు కావాలనే వల్లి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఆ ఫోటోలు నేరుగా పెళ్ళికొడుకు తండ్రి దగ్గర పడతాయి. అది చూసి వల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం ఆనందపడుతూ ఉంటారు. నిశ్చితార్థంలో భాగంగా పెళ్ళికొడుకు అమూల్యకు ఉంగరం తొడుగుతాడు. అమూల్య కూడా పెళ్ళికొడుకుకి నిశ్చితార్థం ఉంగరం తొడుగుతుంది. ఈలోపు నర్మద వెళ్లి ఆ ఫోటోలపై స్వీట్ పళ్ళెం పెట్టేస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం పూర్తవుతుంది. నర్మద తెలివిగా ఫోటోలను స్వీట్ పళ్ళెంతో సహా తీసేస్తుంది. అదంతా చూసి భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు. నిశ్చితార్థం సక్సెస్ఫుల్ గా అవడంతో రామరాజు కుటుంబం ఆనందంలో మునిగి తేలుతుంది. ముగ్గురు అన్నదమ్ములు తిరుపతి కలిసి పాటలకు డాన్సులు వేస్తారు. అలాగే వల్లి, నర్మద, ప్రేమ కూడా వారి భర్తలకు తోడుగా డాన్సులు వేస్తారు. డాన్సులు పూర్తయ్యాక వనజ మాట్లాడుతూ మీతో సంబంధం కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నయ్య గారు. నిశ్చితార్థమే ఘనంగా చేశారు. అబ్బాయి, అమ్మాయి కూడా ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. చాలా సంతోషంగా ఉందని రామరాజుతో అంటుంది. అప్పుడు రామరాజు మీలాంటి మంచి కుటుంబం మా అమ్మాయిని ఇష్టపడటం మా అదృష్టం అని అంటాడు రామరాజు. దాంతో నీరజ మీరు ఎంతో కష్టపడి ఈ ఊర్లో గొప్ప పేరు సంపాదించుకున్నారు. మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఈ ఊర్లో ఎవరున్నారు? మాకు కూడా సంతోషమే అని అంటుంది. ఈలోపు 20,00,000 రూపాయలు ఇచ్చి రామరాజుకి ఉంచమని చెబుతుంది వనిజ. దాంతో అందరూ షాక్ అవుతారు. నగలు కొని తమ కోడలికి పెట్టమని అంటుంది. దానికి రామరాజు తామే నగలు కొని మా అమ్మాయికి పెడతాం కదా అని అంటాడు. అప్పుడు వనిజ తనకు కాబోయే కోడలికి తన సొంత డబ్బుతోనే నగలు కొనివ్వాలని మొక్కుకున్నట్టు చెబుతుంది. దీంతో రామరాజు ఆ డబ్బులు తీసుకుంటాడు. ఈలోపు కామాక్షి మాట్లాడుతూ ఈ ఆచారంలో పెళ్లికూతురికి కానీ పెళ్లికూతురు అక్కకి ఏమైనా ఉన్నా ఇస్తారా అని అడుగుతుంది. పెళ్లిలో పెళ్లికూతురుతో పాటు నీకు కూడా బోలెడు కానుకలు ఉంటాయమ్మా అని చెబుతుంది వనజ. పెళ్లివారు అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. వారిని రామరాజు కుటుంబం అంతా దగ్గరుండి సాగనంపుతుంది. ఇదంతా విశ్వక్, భద్రావతి తమ ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. దాంతో నేటి ఎపిసోడ్